కొమ్మపై వేలాడుతూ ఒక ద్రాక్షపండు. ఇతర ద్రాక్షపండ్లు ఆనందంగా ఎంపిక అవుతుండడం చూస్తోంది. నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అని అది మనసులో అనుకుంది. అక్కడ వాళ్ళు అందమైన ద్రాక్షగుత్తులను కోసి బుట్టల్లో వేస్తున్నారు. కాని ఆ చిన్న ద్రాక్షపండును మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు అది బాధగా అనుకుంది, నేను సరైన దాన్ని కాదేమో. బుట్టల్లో ఉన్న ద్రాక్షపండ్లు సంతోషంగా వెళ్తుండటం చూసి వాటికోసం సంతోషించింది. కాని తనను ఎంచుకోలేదని నిరాశ చెందింది. మళ్ళీ అది ఆలోచించింది, నేను ఎవరికీ గుర్తులేను. అందరూ నన్ను మర్చిపోయారు. దేవా, నువ్వు కూడా నన్ను మర్చిపోయావా? అప్పుడే అది వేలాడుతున్న తీగ తెగిపోయి ద్రాక్షపండు నేలపై పడిపోయింది. నొప్పితో అదనుకుంది, తిరస్కరించబడిన వాళ్ళ జీవితం ఇలానే అయిపోతుందేమో. ఒక మనిషి దాన్ని ఎత్తుకున్నాడు, కాని ప్రేమతో కాదు, మళ్లీ పారేయడానికి మాత్రమే. మట్టిలో పడిపోయిన ఆ ద్రాక్షపండు నిశ్శబ్దంగా ఏడ్చింది. అప్పుడే దానివైపు ఒకరు వస్తున్నారని అది గమనించింది. భయంతో అనుకుంది, ఇక్కడ్నుంచి కూడా నన్ను తోసివేయాలనుకుంటున్నారా? కాని అతడొక మంచి రైతు. ఆ ద్రాక్షపండును చూసి ప్రేమగా అన్నాడు, నీవు పనికిరావని ఎవరు చెప్పారు? అతను దాన్ని నేలమీద నుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడు ద్రాక్షపండు ఆశ్చర్యంగా అడిగింది, ఎందుకు నన్ను ఎంచుకున్నారు? రైతు చిరునవ్వుతో అన్నాడు, నీలో ఇతరులు చూడ్లేంది నేను చూశాను. అతను దాన్ని తీసుకుని మట్టిలో నాటుతూ అన్నాడు, నేను నిన్ను సమాధి చేయటం లేదు, నిన్ను నాటుతున్నాను. కొన్ని రోజులు గడిచాయి. వర్షం పడింది. సూర్యుడు వెలిగాడు. మట్టిలో పడిపోయిన అదే ద్రాక్షపండు ఇప్పుడు మొలకెత్తి బలమైన వల్లి అయింది. తీయని పండ్లతో నిండిపోయింది. అందరికీ తన ఫలాలను పంచింది. నా జీవితం అయిపోయిందననుకున్న నేను ఇప్పుడు ఎంతోమందికి ఆశీర్వాదంగా మారాను. అలానే నీ జీవితాన్ని కూడా ఎంతోమందికి ఆశీర్వాదంగా మన ప్రభువు మార్చగలడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు, మీకు నిరీక్షణను భవిష్యత్తును కలుగచేయుటకై. ఇర్మియా 29:11